నమస్తే, వెల్కమ్ టు ఐడ్రీమ్. మనతో పాటు ఉన్నారు ఫెడికస్ హోమియోపతి నుంచి డాక్టర్ భరద్వాజ్ గారు. ఈరోజు వారితో మాట్లాడి, చాలామంది డాక్టర్స్ ఏదైనా ఒక చిన్న హెల్త్ ప్రాబ్లం వల్ల వెళ్తే పాలు తీసుకోండి, ఆరోగ్యానికి మంచిది, రోజు ఒక గ్లాస్ పాలు తాగండి అని అంటారు. బట్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాం, పాలు తీసుకోకండి, అవి ఆరోగ్యానికి ఎటువంటి ఉపయోగము లేదు అనేసి కొంతమంది చెప్తున్నారు. అయితే ఏంటి, తీసుకోవాలా తీసుకోకూడదా, ఈ కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉంది. సో ఈరోజు సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, నిజంగా ఇది పెద్ద కన్ఫ్యూజన్ ఏంటంటే, పిల్లలు తీసుకుని హాస్పిటల్కి వెళ్తే బాబుకు రోజు ఒక గ్లాస్ పాలు ఇవ్వండి, స్ట్రాంగ్ ఉంటారు అని చెప్పి అంటూ ఉంటారు. కొంతమంది డాక్టర్స్ పాల వల్ల ఎటువంటి ఉపయోగం లేదు, దాంట్లో కాల్షియం ఏమీ ఉండవు, అసలు పాలు ఇచ్చే జంతువులే వాటి పిల్లలకు పాలు ఇవ్వవు ఎక్కువ కాలం, మనం ఎందుకు తీసుకోవాలి అనేసి అంటూ ఉంటారు. ఏంటి సార్ కన్ఫ్యూజన్ ఏంటి? నిజంగా పాలు ఆరోగ్యానికి మంచిదా కాదా? సో ఇటువంటి డౌట్ వచ్చినప్పుడు మనం సింపుల్గా మన హిస్టరీకి వెళ్ళాలి. హిస్టరీకి వెళ్ళినప్పుడు పాతకాలంలో, అంటే మనము 10,000 years కంటే ముందు, అంటే అనిమల్ హస్బెండరీ లేదు, ఇంకా మనకు అప్పుడు క్రాప్స్ అనేవి లేవన్నమాట. మనకు వైల్డ్ జంతువులు, మనం జంతువుల్లాగా తిరిగి ఏవి దొరికితే అవి తినేవాళ్ళం. అక్కడికి వెళ్తే మనం పాలు తాగాల్సిన అవసరం లేదు. సో పాలు అనేది మన న్యాచురల్ ఫుడ్ కాదు. న్యాచురల్ ఫుడ్ ఎప్పుడు, తల్లిపాలు న్యాచురల్ ఫుడ్ ఎప్పుడు అంటే 1 year వరకు, 1.5 year వరకు, 2 years వరకు. ఆ తర్వాత మనం తీసుకునే పాలు నేచరే వద్దని చెప్తుంది, రైట్? సో నేచర్కి అగేన్స్ట్గా మనం వెళ్ళకూడదు. ఓకే, బ్లంట్గా చెప్పాలంటే 2 years తర్వాత పాలు అవసరం లేదు, ఎందుకంటే నేచరే మనకు ఆ విధంగా డిసైడ్ చేసింది. సో నేచర్ ప్రకారమే మనం వెళ్తే పాలు అవసరం లేదు, మంచిది కూడా కాదు. నెక్స్ట్ మన కాంటెక్స్చువల్ బేసిస్కి వస్తాం. సో మనం ఇంత ఎవాల్వ్ అయినాం, ఈ మోడర్న్ ఎన్వైరన్మెంట్లో మనకు పాలు అవసరమా లేదా అనేది మనం చూసుకున్నట్లయితే, ఫస్ట్లో పాలల్లో ఏముంటుంది అని తెలుసుకోవాలి. పాలలో షుగర్ ఉంటుంది. షుగర్ ఏంటి, మనకు ఫ్రూట్లో ఉండే, పండ్లల్లో ఉండేదాన్ని ఫ్రక్టోజ్ అంటాం. ఫ్రక్టోజ్ షుగర్. అదే పాలల్లో ఉన్న షుగర్ని మనం లాక్టోజ్ అంటాం అనమాట. ఈ లాక్టోజ్ అనేది డైమర్ అనమాట. 2 షుగర్ యూనిట్స్ ఉంటాయి దాంట్లో. ఆ 2 షుగర్ యూనిట్స్ ఏంటంటే గ్లూకోజు, గ్యాలక్టోజ్ అంటాం అనమాట. ఈ గ్లూకోజు గ్యాలక్టోజు కలిస్తేనే దీన్ని లాక్టోజ్ అంటాం అనమాట. మనకు దీంట్లో ఉండే షుగర్. మనం ఆల్రెడీ ఈ కాలంలో ఎక్కువ షుగర్ తీసుకుంటున్నాం అన్ని ఫామ్స్లో. పొద్దున్న నుంచి రాత్రి, పొద్దున, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 3-4 పూటలు తింటున్నాం. 4 పూటలు తినడమే కాకుండా మధ్య మధ్యలో టీలు, కాఫీలు, బిస్కెట్లు, చాక్లెట్లు, బర్గర్లు, పిజ్జాలు, పొద్దున్న నుంచి రాత్రి వరకు తింటూనే ఉన్నాం. తినేది మొత్తం కార్బోహైడ్రేట్. ఇంత కార్బోహైడ్రేట్ తిని ఆల్రెడీ అన్హెల్దీగా ఉన్నాం. సో ఇంకా హెల్త్ కావాలని ఇంకా కార్బోహైడ్రేట్ పంపిస్తామండి. ఈ పాలల్లో ఆల్రెడీ మిల్క్లోనే లాక్టోజ్, ఇది కంప్లీట్ షుగర్. ఆ పాలల్లో, ఆ లాక్టోజ్లో మళ్ళీ షుగర్ యాడ్ చేసుకొని తింటాం అనమాట. అంటే పాలు అనేది షుగర్ వేసుకొని తాగితే మొత్తం ఇట్స్ ఎ పాయిజన్. నా ఉద్దేశంలో కంప్లీట్ పాయిజన్, ఎవ్వరు ముట్టాల్సిన అవసరం లేదు. ఇది షుగర్ కంటెంట్కి వచ్చేటప్పటికి పాలల్లో. నెక్స్ట్ పాలల్లో ఉండేది ఏంటంటే అబ్నార్మల్ కంటే, మనకి మీరు ఎక్కడన్నా తీసుకోండి. నేను నార్సింగ్ దగ్గర మణికొండలో ఉంటాను. మణికొండ అంటే నార్సింగ్ పక్కనే. నేను నార్సింగ్లో ఇట్లా వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరూ వాళ్ళ ఆవులకు కానీ బర్రెలకు కానీ ఇంజెక్షన్స్ ఇస్తూనే ఉంటారు. ఏం ఇంజెక్షన్స్ ఇవి? ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్. ఆక్సిటోసిన్ ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల పాలు బాగా వస్తాయి. సో ఈ కంటెంట్ అంతా పాలల్లో ఉంటుంది. అదే పాలు పిల్లలకి ఇస్తే ఏమవుతుందంటే, ఆక్సిటోసిన్ వల్ల త్వరగా మెచ్యూర్ కావడం, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ రావడం. సో దానికి ఇంకా చెప్పాల్సిన అవసరం, మీరు జస్ట్ ఆక్సిటోసిన్ బ్యాడ్ ఎఫెక్ట్స్ అనేవి గూగుల్లో కొట్టి చూడండి, మీకే తెలిసిపోతుంది. సో పాలు ఏ విధంగా తీసుకున్నా కూడా ఎటువంటి అడ్వాంటేజ్, నేచరే వద్దంటుంది. దాని ప్రకారం మళ్ళీ మనం పొద్దున్నుంచి రాత్రి వరకు కార్బోహైడ్రేట్ తిని మళ్ళీ పాలు తాగుతున్నాం, అది ఇంకా డేంజరస్. దాంతోపాటు మొత్తం కల్తీ పాలు. ఇవి మామూలుగా బర్రె పాలు. అదేవిధంగా మనకు ప్యాకెట్ పాలు అవి ఇవి దొరికితే దాంట్లో ఇంకా యూరియా వేస్తారని కూడా మనకు ఒక టాక్ ఉంది. అది ప్రూవ్ అయింది కూడా. సో అసలు పాలే కాదు. పోనీ ఒరిజినల్ పాలు దొరికాయా అంటే అది అవసరం లేదు. సో మనకు ఆల్రెడీ మంచి మీట్ ఉంది, మంచి వెజిటేబుల్స్ ఉన్నాయి, మంచి నట్స్ ఉన్నాయి, మంచి ఫ్రూట్స్ ఉన్నాయి. అంటే ఎక్కువ తినకూడదు, అప్పుడప్పుడు తినచ్చు. దీంట్లో పాలు తీసుకోవాల్సిన అవసరమే లేదు. కానీ ఒక్క కండిషన్ ఉందన్నమాట. ఆ కండిషన్ అప్లై ఏంటి అంటే కాంటెక్స్చువల్ బేసిస్. మీరు కనుక వెజిటేరియన్ అయితే, లేకపోతే వెజిటేరియన్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అయితే, మీరు కంపల్సరీ పాలు తీసుకోవాలని నేను చెప్తాను. ఎందుకు అంటే మనకు B12 అనేది ఓన్లీ అనిమల్ ఫుడ్స్లోనే ఉంటుంది, వెజిటబుల్ ఫుడ్స్లో ఎక్కడా ఉండదు. సో నాన్ వెజిటేరియన్స్ ఎగ్ తినరు, లేకపోతే మీట్ తినరు, ఇవన్నీ తినరు. కాబట్టి వాళ్ళు పాలు తీసుకుంటే ఏమవుతుందంటే విటమిన్ B12 అనేది వస్తుంది. ఆ కాంటెక్స్ట్లో మాత్రమే
ప్యూర్ నాన్ వెజ్, కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు, ఇంట్లో తెలియదు అనమాట వాళ్ళు నాన్ వెజ్ తినారని, బయట మాత్రం తింటూ ఉంటారు. అటువంటి వాళ్ళని కూడా తీసుకోవద్దు అంటాను. కొంతమంది ఎగ్, సార్ మేము తినము, మా పిల్లలు తింటే మాకేం ప్రాబ్లం లేదు. సో అటువంటి వాళ్ళకు కూడా నేను ఏం ఎంకరేజ్ చేస్తానంటే కంపల్సరీ మీ పిల్లలకి మీట్ పెట్టండి. కొంతమంది సార్ మా ఇంట్లో ఎగ్ అలౌడ్, మేము ప్యూర్ వెజిటేరియన్స్ అయినా వీ వాంట్ టు అలో ఎగ్, వాళ్ళకి మంచి ఎగ్స్ పెట్టమని చెప్తానమాట. ఓన్లీ ఎవరైతే మేము నాన్ వెజ్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో కొంచెం కూడా ముట్టనంటామో వాళ్ళని తప్పకుండా పాలు తీసుకోండి. ఆ పాలు కూడా వీలైనంత వరకు నేచురల్గా ఉన్న పాలు తీసుకోండి అని చెప్తాం. ఓన్లీ ఫ్రమ్ ది కాంటెక్స్ట్ ఆఫ్ విటమిన్ B12. సో విటమిన్ డి అవసరం లేదు. విటమిన్ డి మనకు ఎండలో తిరిగితే వస్తుంది. సో అదొకటి. ఇంకో కాంటెక్స్చువల్ బేసిస్గా ఇక్కడ మనము ఏం చెప్తాము, పాలు తీసుకోవాలి తీసుకోకూడదు అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇది ప్యూర్లీ కాంటెక్స్ట్ బేస్డ్. అయితే కాల్షియం ఉంటుంది పాలల్లో అనేసి అంటూ ఉంటారు కదా సార్ మరి. సో కాల్షియం పాలల్లో ఉండేది అనేది చాలా నెగ్లిజబుల్ అండి. ఈ పాలల్లో కాల్షియం ఎవరికి బాగా అబ్జార్బ్ అవుతుంది అంటే చిన్న పిల్లలకి, పుట్టినప్పుడు వాళ్ళకి ఈ కాల్షియం యూజ్ అవుతుంది తప్పితే. సో మనకు కాల్షియం కావాలంటే చాలా ఉన్నాయి. మంచి బోన్ సూప్స్ తీసుకోండి. సో కాల్షియం ఒక్కటే కాదు, చాలా మినరల్స్ ఉంటాయి మనకు. మెగ్నీషియం కావాలి, కాల్షియం కావాలి, ఫ్లోరైడ్ కావాలి. సో మనకు కావాల్సిన మినరల్స్ అన్నీ మనకు మంచి కాల్షియం కావాలంటే బెస్ట్ ఫుడ్ వచ్చి బోన్ సూప్స్. సో మనకు చికెన్ మనం అంటే నాటుకోడి అయితే తీసుకోవచ్చు. సో మళ్ళీ బ్రాయిలర్ కాకుండా మీకు నేచర్లో ఏది జంతువు దొరికినా దాన్ని బోన్స్తో మంచిగా సూప్ చేసుకొని తాగండి. ఎస్పెషల్లీ జాయింట్స్, ఎక్కడైతే కొలాజన్ ఉంటుందో జాయింట్స్ మధ్య ఆ గుజ్జు ఉంటుంది చూసారా, దాన్ని తీస్తే ఏమవుతుందంటే మంచి కొలాజన్ వస్తుంది. ఈ కొలాజన్ వల్ల ఎస్పెషల్లీ విమెన్కి ఏమవుతుందంటే ఎలాస్టిసిటీ అనేది త్వరగా మడతలు రాకుండా ఉంటుంది. మంచి ఎలాస్టిసిటీ ఉంటుంది, మంచి మినరల్స్ వస్తాయి. బోన్స్ ఒక్కటే కాదు, కాల్షియం ఒకటే కాదు, చాలా మినరల్స్ వస్తాయి. మీకు కాల్షియం కావాలంటే అంతకంటే బెటర్ ఫుడ్ వచ్చి బోన్ సూప్స్. ఈ పాల పదార్థాలు నెయ్యి, పెరుగు, మజ్జిగ ఇలా ఉంటాయి, అవి వాడుకోవచ్చా? రైట్. సో నెయ్యి వేరే, మజ్జిగ వేరే. మజ్జిగ అనేది మనము ఎటువంటి కాంటెక్స్లో యూజ్ చేస్తామంటే ప్రోబయాటిక్స్ అంటాం అనమాట. సో ఇప్పుడున్న లేటెస్ట్ రీసెర్చ్ ప్రకారం ఏంటంటే గట్ ఈజ్ యువర్ బ్రెయిన్, అంటే మీరు తిన్నదాన్నే మీ బ్రెయిన్లోకి వెళ్తుంది. అంటే మీరు ఎంత మంచివి తింటారో మీ బ్రెయిన్ కూడా అంత మంచి పనులు చేస్తుంది, లేకపోతే అంత హ్యాపీగా ఉంటుంది, అంత ఉత్సాహంగా ఉంటుంది, అంత రైట్ డైరెక్షన్లో తీసుకెళ్తుంది. సో మన గట్ బయోమ్ అంటే మన గట్లో అంటే మన జీర్ణాశయంలో చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయన్నమాట. సో ఆ మైక్రో ఆర్గానిజమ్స్ హెల్తీగా ఉండడానికి మనం ఏం చేస్తామంటే పుల్లటి మజ్జిగ తాగమంటాం. పుల్లటి పాలు కాదు, పుల్లటి మజ్జిగ కానీ పెరుగు కానీ తినమంటాం. ఎందుకంటే దీంట్లో మంచి లాక్టోబాసిల్లస్ ఉంటుంది. సో దాన్ని బయోమ్ అంటాం అనమాట. దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి దీంతోపాటు మంచి ఫైబరస్ ఫుడ్ తీసుకోవాలి. మీరు మంచి వెజిటబుల్స్ తిని దాంతోపాటు పుల్లగా మజ్జిగ తాగితే మీ మొత్తం శరీరంలో ఉన్న ఏదైతే గట్ ఉంటుందో, మీ జీర్ణ వ్యవస్థ ఉంటుందో చాలా హెల్దీగా తయారవుతుంది. మంచి హార్మోన్స్ అంటే హ్యాపీనెస్గా ఉండే హార్మోన్స్, మీరు అడిక్షన్స్కి కూడా ఉండొచ్చు. అదొక కాంటెక్స్ట్ అనమాట మజ్జిగ. నెక్స్ట్ మీరు చెప్పినట్టు నెయ్యి కానీ లేకపోతే బటర్ కానీ చాలా మంచిదండి. ఎందుకంటే దీంట్లో హైలీ సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఈ సాచురేటెడ్ ఫ్యాట్ చాలా మంచిది. ఎందుకంటే మనం తీసుకోండి, మన నేచర్లో సాచురేటెడ్ ఫ్యాట్ మనం పాతకాలం నుంచి కొన్ని లక్షల సంవత్సరాల నుంచి తినేవాళ్ళం. ఇక్కడ మళ్ళీ కండిషన్ ఏంటంటే మీరు కన్నా సాచురేటెడ్ ఫ్యాట్ తీసుకుంటే లో కార్బోహైడ్రేట్ డైట్ పైన ఉండాలి. మీరు కన్నా లెస్ దాన్ 50 grams కార్బోహైడ్రేట్ పర్ డే తీసుకొని మీరు మంచిగా నెయ్యి తినండి, మంచిగా బటర్ తినండి. సో కోకోనట్ ఆయిల్ అంటాం కదా, కోకోనట్ ఆయిల్ కూడా మంచిది, అన్నీ తినండి. కాకపోతే బ్రాకెట్లో లో కార్బోహైడ్రేట్స్తో పాటు అంటే బిర్యానీ అంటే ఫుల్ కార్బోహైడ్రేట్, దాంట్లో మీరు మంచిగా ఆయిల్ వేసుకొని తింటున్నారు, కూల్ డ్రింక్ తాగుతున్నారు. కూల్ డ్రింక్ అంటే కార్బోహైడ్రేట్, అలా తినడం మంచిది కాదు. ఎప్పుడైతే మీరు సాచురేటెడ్ ఫ్యాట్ని కార్బోహైడ్రేట్ని కంబైన్ చేసి తింటారో, ఫేమస్ ఎగ్జాంపుల్ వచ్చి బిర్యానీ అనేది మొత్తం కార్బోహైడ్రేట్, దాంట్లో కూల్ డ్రింక్ కార్బోహైడ్రేట్, దాంట్లో మంచిగా ఫ్యాట్ వేసుకొని తింటారు. రైట్, మంచి ఫ్యాట్ ఉంటుంది బిర్యానీలో, ఆయిల్ వేసుకొని తింటారు. ఆయిల్ కూడా వెజిటబుల్ ఆయిల్, హైలీ ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆయిల్. ఇట్లా చేస్తే ఏమవుతుందంటే హార్ట్లో బ్లాక్స్ రావడం, ఒబేసిటీ రావడం. ఒబేసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసీజెస్. ఫీమేల్స్లో కానీ మేల్స్లో వచ్చే 95% ఆఫ్ ది డిసీజెస్కి కారణం ఒబేసిటీ. సో
ప్రతి ఒక్క ఫుడ్ తినచ్చు మంచిదా కాదా అంటే దాంతోపాటు మనం ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ప్రతి ఒక్కటి కాంటెక్స్చువల్ బేసిస్. సో మీరు కన్నా మంచిగా గీ అనేది, బటర్ అనేది చాలా మంచిది, ప్రొవైడెడ్ యు ఆర్ ఆన్ లో కార్బోహైడ్రేట్ ఫుడ్. లో కార్బోహైడ్రేట్ ఫుడ్తో పాటు గీ బటర్ తీసుకోండి, చాలా మంచిది. ఎప్పుడైతే మీరు కార్బోహైడ్రేట్తో కంబైన్ చేస్తారో దాని బ్యాడ్ ఎఫెక్ట్ 10 టైమ్స్ అవుతుందన్నమాట. డైరెక్ట్ హార్ట్లో బ్లాక్స్ రావడం, ఒబేసిటీస్ రావడం, అంతకంటే బ్యాడ్ ఫుడ్ ఈ ప్రపంచంలో లేదు. ఓకే, సో పాలని పాలలాగా కాకుండా పాల పదార్థాలు మీరు అన్నట్లు నెయ్యి, వెన్న, లేదనంటే పుల్లటి మజ్జిగ ఇలా తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిది. బట్ పాల వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.